హాయ్ ఫ్రెండ్స్, పోస్టల్ జీడిఎస్ అప్లికేషన్ ప్రాసెస్ అలాగే జాబ్ నోటిఫికేషన్, ఈ జాబ్ అప్లై చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే ఆధార్ కార్డు ఒకటి, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, పాస్పోర్టో, సిగ్నేచరు, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఈ 6 డాక్యుమెంట్స్ ఉంటే మనం అప్లై చేయొచ్చు అనమాట. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. వీడియోని స్కిప్ చేయకండి. నచ్చితే కనుక లైక్ చేయండి, ఇంకొద్ది మందికి రీచ్ అవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మొబైల్లో కానీ సిస్టంలో కానీ సేమ్ ప్రాసెస్. మొబైల్లో చూపిస్తున్నాను చూడండి. మొబైల్లో గూగుల్ క్రోమ్లో ఏపీ పోస్టల్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఇలాగా ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని కనిపిస్తుంది. మీకు ఇక్కడ ఒక పాయింట్ అనేది స్క్రోల్ అవుతుంది చూడండి. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025. అప్లికేషన్ స్టార్ట్ డేట్ 10/2/2025. ఎండ్ డేట్ వచ్చేసి 3/3/2025 అని కనిపిస్తుంది చూడండి. ఈ టైం లోపల అర్హులు ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. ఈ జాబ్కి ఎగ్జామ్ ఫీజు లేదు, అలాగే ఇంటర్వ్యూ లేదు, ఎగ్జాము లేదు. కాబట్టి 10th క్లాస్ చదివిన ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయండి. మార్క్స్ని బట్టి జాబ్ అనేది ఇస్తారనమాట. ఫస్ట్ మనం వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి, తర్వాత అప్లికేషన్ ఫిలప్ చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి. రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేసిన వెంటనే ఆన్లైన్ గ్రామీణ డాక్ సేవక్ ఎంగేజ్మెంట్ అని కనిపిస్తుంది. ఈ పేజీ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తుంది చూడండి హెడ్డింగ్. అక్కడ మనం మన డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేయాలన్నమాట. మన మొబైల్ నెంబర్ ఇచ్చి వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ దగ్గర క్లిక్ చేయండి. మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయండి. మెయిల్ ఐడి ఇచ్చి మెయిల్ మీద కూడా క్లిక్ చేయండి. మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయండి. అలాగే మన పేరు వచ్చేసి 10th క్లాస్లో ఎలా ఉంటే అలాగే ఎంటర్ చేయండి. మన ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ 10th క్లాస్లో ఎలా ఉంటే అలా ఫిలప్ చేయండి. ఫిలప్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్యాప్చా టైప్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాగా ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ యువర్ డీటెయిల్స్ బిలో. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వలేదు, ఈ డీటెయిల్స్ కూడా మనం ఫిలప్ చేయాలన్నమాట. మన ఆధార్ కార్డ్ నెంబరు, మనకి ఏమైనా అంగవైకల్యం ఉంటే ఎస్ అని పెట్టి ఆ సర్టిఫికేట్లో పర్సంటేజ్ ఎంత ఉంటే అంత ఇవ్వాలి. అది లేకపోతే అది వదిలేయండి. అలాగే మీరు ఏమైనా జాబ్ చేస్తుంటే ఎస్ అని పెట్టి ఎక్స్పీరియన్స్ ఇవ్వండి. లేకపోతే నో అని టైప్ చేయండి. తర్వాత ఫోటో ఒకటి అప్లోడ్ చేయండి. తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేయండి. ఫోటో వచ్చేసి 50 KB కంటే తక్కువ ఉండాలి. సంతకం వచ్చేసి 20 KB కంటే తక్కువ ఉండి అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. మీకు ఇలాగా మీ డీటెయిల్స్ అన్నీ కనిపించగానే ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాక యువర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని మీకు అప్లికేషన్ ఐడి కనిపిస్తుంది. కనిపించిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీకు ఇలాగా రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, అప్లికేషన్ ఫామ్, చూస్ ప్రిఫరెన్స్, ప్రింట్ అప్లికేషన్, ఇలాగ 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మీరు సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయినట్టు ఇంతవరకు మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తే ఇప్పుడు వెరిఫికేషన్ డీటెయిల్స్, మీ రిజిస్ట్రేషన్ నంబర్ కనిపిస్తుంది. సర్కిల్ సెలెక్ట్ చేయండి. మీరు ఏ సర్కిల్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఆ సర్కిల్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. అప్పుడు ఇంతాక మన రిజిస్ట్రేషన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలాగా అప్లికేషన్ ఫామ్ దగ్గర టిక్ వస్తుంది. మీ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట. కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే ఇలాగ మీ డోర్ నెంబరు, కమ్యూనికేషన్ అడ్రస్ అడుగుతుంది, పర్మనెంట్ అడ్రస్ అడుగుతుంది. 2 ఫిలప్ చేయండి. 2 సేమ్గా ఉన్న వాళ్ళు సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ దగ్గర టిక్ చేయండి. లేదు వేరువేరుగా ఉంటే వేరువేరుగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద చూడండి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. నేనైతే ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సెలెక్ట్ చేశాను అనమాట. ఇయర్ ఆఫ్ పాసింగ్ సెకండరీ స్కూల్ మీరు సెలెక్ట్ చేస్తారు కదా, అది ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది. సెలెక్ట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనమాట. గ్రేడ్స్ అయితే గ్రేడ్స్, పాయింట్స్ అయితే పాయింట్స్, మార్క్స్ అయితే మార్క్స్, ఏది ఉంటే అది మీ సర్టిఫికేట్లో దేని ప్రకారం ఉంటే దాని ప్రకారం సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి సెలెక్ట్ రిజల్ట్ టైప్ అని అడుగుతుంది. గ్రేడ్సా పాయింట్సా? గ్రేడ్స్ అయితే గ్రేడ్స్ సెలెక్ట్ చేసి గ్రేడ్స్ ఇవ్వండి. పాయింట్స్ అయితే పాయింట్స్ సెలెక్ట్ చేసి పాయింట్స్ ఇవ్వండి. ఇచ్చి సేవ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. 1కి 2 సార్లు చెక్ చేసుకొని పాయింట్స్ అయితే పాయింట్స్, గ్రేడ్స్ అయితే గ్రేడ్స్ సెలెక్ట్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇలాగ మీకు అప్లికేషన్ ఫామ్ కూడా టిక్ అవుతుంది. మీ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి.
ఇక్కడ చూడండి సర్కిల్ అప్లయింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అనమాట నేను సెలెక్ట్ చేసింది. అప్లయింగ్ ఫర్ ఏ డివిజన్ అయితే ఆ డివిజన్ సెలెక్ట్ చేస్తే మీకు పోస్ట్ ప్రిఫరెన్సెస్ అన్నీ కనిపిస్తాయి. 1కి 2 సార్లు చెక్ చేసుకొని అన్నీ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి డిక్లరేషన్ 1 అనే ఐ హియర్ బై డిక్లేర్ దట్ దగ్గర టిక్ చేయండి. టిక్ చేసి కొద్దిగా కిందకి స్క్రోల్ చేయండి. సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అవుతుంది. అప్లికేషన్ కూడా చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇలా వస్తుంది అనమాట. ఇలా వస్తుంది జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 అప్లికేషన్ అని వచ్చి ఇక్కడ మీ ఫోటో, మీ రిజిస్ట్రేషన్ నెంబర్, కింద మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అనమాట. 1కి 2 సార్లు చెక్ చేసుకొని ప్రింట్ తీసుకోండి అప్లికేషన్ అనేది. ఇంకా తర్వాత డీటెయిల్స్ అన్నీ మీ మొబైల్ నెంబర్కి, మెయిల్కి మెసేజ్ వస్తాయి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి.